హాయ్ శ్రీవల్లి. హాయ్ నాయనా. బయట చల్లగా ఉంది, వేడిగా మంది తినాలండి మస్తుగా. నాకేమైనా చేసి పెట్టాలి. ఏం చేస్తాను ఈ రోజు మా కర్నూలు స్పెషల్ అయిన ఉగ్గాని మిర్చి బజ్జీ చేస్తున్నా. ఎంజాయ్ చేద్దాం ఈ చల్లని వెదర్ లో. ఫస్ట్ మనం ఉగ్గానికి కావాల్సిన వస్తువులు చూద్దాము. ఆవాలు, జీలకర్ర, పొట్టు మినపప్పు, శనగబాళ్ళు, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కలర్ క్యాప్సికమ్, ఆలు, కొత్తిమీర, టమోటో, క్యారెట్ కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఇది ఒకరికి సరిపోతుంది. మనం 3 ఉన్నాం కాబట్టి 3 మెంబర్స్ ఉన్నాం కాబట్టి 3 కప్స్ వేసుకుంటున్నాం. ఓకే, ఇట్లా మనం 3 కప్స్ తీసుకున్నాం కదా, ఇట్లా ప్రెస్ చేస్తూ నానబెట్టుకోవాలి బొరుగులని ఫస్ట్. ఓకే, సో ఈ వాటర్లో ఇవన్నీ పోసి ఇలా ప్రెస్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇదంతా ఒక 10 మినిట్స్లో కంప్లీట్గా నానుతాయి. అప్పుడు మనం తీసి ఇవ్వటం. ఇప్పుడు మనకు అక్కడ గిన్నెలో నానుతున్నాయి కదా, మనం స్టవ్ ఆన్ చేసుకొని పోపు పెట్టేసుకుందాం. నేను 2 డిఫరెంట్ ఆయిల్ వాడుతున్నాను. ఒకటి సన్ఫ్లవర్ ఆయిల్, ఒకటి కోకోనట్ ఆయిల్. ఎప్పుడు ఒకటే వాడితే అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి 2 ఆయిల్స్ వాడడం మంచిది. వేస్తాను, నాకు ఇట్లనే అలవాటు. ఇవి టైం పడుతుంది వేగడానికి. సో శనగబాళ్ళు ఫస్ట్ వేసుకున్నామంటే వేగుతూ ఉంటాయి. తర్వాత మినప్పాలు వేస్తాం. నేను పొట్టు మినప్పాలు ఎందుకు వాడతానంటే దీంట్లో ఫైబర్ ఉంటుంది, గుడ్ ఫర్ డైజెషన్ ఆల్సో. ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు కొంచెం మనం పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఎగ్జాస్ట్ వేసుకోవాలి. ఎగ్జాస్ట్ వేసుకోకపోతే ఇంకా మన సౌండ్ వస్తుంది. అలారం మూవీ ఇవాళ ఫస్ట్ తొందరగా వేగుతూ ఉంటుంది. పచ్చిమిర్చి కొంచెం బాగా వేగిన తర్వాత ఇవన్నీ వేసుకుంటే ఇప్పుడు క్యారెట్ వేసుకుందాం. ఇవన్నీ అన్ని రకాల కాయగూరలు వేయడం వల్ల చాలా అందంగా కనిపిస్తాయి బొరుగులు. పిల్లలు బాగా ఇష్టం, కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి పిల్లలు లైక్ చేస్తారు బాగా. ఇప్పుడు బెల్ పెప్పర్ వేసుకుందాం. ఏదైనా పొట్టుతో ఉండడం వల్ల మనకి మంచి ప్రోటీన్, ఫైబర్ అన్నీ అందుతాయి. నేను అందుకనే ఆలు కూడా పొట్టు తీయను. అందులో నేను రెడ్ ఆలు వాడతాను. దీంట్లో స్టార్చ్ తక్కువ ఉంటుంది, హెల్త్కి మంచిది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఒక 5 మినిట్స్ ఇవి వేగాలి మంచిగా. తర్వాత మనం టమోటా వేసుకుందాం. మూత పెట్టేసి కొంచెం వేద్దాం. ఇప్పుడు కొంచెం మగ్గినాయి, టమోటా వేసి కూడా కొంచెం మగ్గిద్దాము. లాస్ట్లో మాకు ఎప్పుడు కరివేపాకు దొరకదు కాబట్టి ఇండియా నుంచి కరివేపాకు పొడి తెచ్చుకుంటాము. కొంచెం ఇప్పుడు నేను కరివేపాకు పొడి యాడ్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని కలుపుకొని మంచిగా ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాము. ఓకే, కలుపుకొని కొంచెం పసుపు,
ఇది ఎట్లా ఇక్కడ కొనుక్కున్న పసుపా లేకపోతే ఇండియా? ఇది ఇండియాలోనే ఒక పసుపు కొమ్మలు కొట్టించింది అన్నమాట. పింక్ సాల్ట్ వాడతాను నేను, మంచిదని. కొంచెం హెల్త్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాను నేను. ఉప్పు తగినంత వేసుకొని మళ్ళీ కావాలంటే మళ్ళీ లాస్ట్లో కలుపుకోవచ్చు. ఇలా కలిపేసి ఒక 2 minutes పెట్టామంటే ఉప్పు పసుపు అన్ని దానిలోకి పడుతుంది. ఏది తక్కువైనా ఉప్పు పసుపు వీ కెన్ యాడ్ లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు. బాగా తెలుస్తుంది అన్ని దానిలోకి నూనె, ఉప్పు పసుపు అన్ని దానిలోకి పట్టింది. ఇప్పుడు మనం బొరుగులు వేసుకుందాం. బాగా ఇలా పిండాలి. పిండేసి ఇలా వేసుకోవాలి. నేను ఇలా డైరెక్ట్గా వేస్తాను. కొంతమంది పిండి పక్కకు తీసుకొని చేస్తారు, నాకెందుకో ఇలా అలవాటు. పిండేసి ఇప్పుడు బొరుగులన్నీ వేసాము పిండి. ఇప్పుడు కలపాలి అన్నీ. ఇప్పుడు అయిపోయిందా? ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ఈ బొరుగులు కొంచెం మగ్గుతే మంచిగా, ఇప్పుడు నిమ్మకాయ కొత్తిమీర యాడ్ చేసుకుందాం. లాస్ట్ దించేటప్పుడు నిమ్మకాయ కొత్తిమీర కొత్తిమీర వేసిన తర్వాత పుట్నాల పొడి పౌడర్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. దీంట్లో ఏం లేదు, పుట్నాల పొడి, కారం, జీలకర్ర, ఎల్లిపాయ ఇవన్నీ వేసినది. ఇది వేసుకొని ఆయిల్ పోసుకుందాము. వేసుకుందాం. ఇది కాగే లోపల మనం బజ్జీ పిండి అవన్నీ కలుపుకుందాం. ఓకేనా? ఇప్పుడు మిర్చి బజ్జీకి మిర్చీస్ ఇలా కాటు పెట్టుకోవాలి. తినలేని వాళ్ళు, కారం తినలేని వాళ్ళు దీంట్లో ఉన్న ఇత్తనాలు తీసేయచ్చు, లేదంటే ఇలానే తినచ్చు. శనగపిండి, వాము, జీలకర్ర, ఉప్పు, పసుపు, సోడా పొడి. ఇప్పుడు అన్ని వేసుకుందాం మనం. ఈ శనగపిండి ఇక్కడ తీసుకున్నది మా కర్నూలులో జ్యోతి మాల్లో చాలా బాగుంటుంది. అది ఇక్కడ రవ్వగా ఉంటుంది, కాకపోతే అక్కడ చాలా మెత్తగా ఉంటుంది. అది చాలా బొల్లుగా మంచిగా వస్తాయి అసలు బజ్జీలు. కాకపోతే ఇక్కడ మాకు ఇక్కడ దొరకదు కాబట్టి మేము అడ్జస్ట్ కావాల్సిందే. ఉన్న దాంతో మేము చేసేసుకుంటాం. ఇప్పుడు జీలకర్ర వేస్తున్నా. ఇది డీప్ ఫ్రై కాబట్టి వామ్ వేసుకున్నామంటే కడుపులో అరుగుతుంది అనమాట. 1, 2 అలా ఎక్కువ తిన్నా కూడా వాము వల్ల డైజెషన్ బాగా అవుతుంది. మెయిన్ సోడా పొడి బాగా బొల్లుగా వస్తాయి అన్నమాట బజ్జీలు మంచిగా. లైట్గా పసుపు, జస్ట్ ఫర్ కలర్, దట్స్ ఆల్. ఉప్పు తగినంత. నేను యాక్చువల్గా మర్చిపోయినాను, కానీ ఇది రైస్ ఫ్లోర్ వేయడం వల్ల బజ్జీలు చాలా క్రిస్పీగా మెత్తగా మంచిగా ఉంటాయి. ఇప్పుడు వాటర్ వేసుకొని దీన్ని మంచిగా కలుపుకొని. ఇప్పుడు ఇది ఎంత పిండి, ఎన్ని గ్లాసుల వాటర్? ఇది అందాజు మనం 3 ఉన్నాం కాబట్టి ఈ పిండి వేసాను. మాకు బజ్జీలు అంటే చాలా ఇష్టము, సో బాగా లాగిస్తాము. మేము కర్నూలు స్పెషల్ ఉగ్గాని బజ్జీ, అస్సలు కాంప్రమైజ్ కాము తిండిలో. లంప్స్ లేకుండా కలుపుకోవాలి మంచిగా. ఇది ఇప్పుడు కన్సిస్టెన్సీ ఎప్పుడు ఉండాలి? నేను అదే కలిపి
మనకు సోడా పొడి వేయడం వల్ల ఇట్లా మంచిగా బొల్లుగా వచ్చేసి కన్సిస్టెన్సీ ఈ మాదిరి ఉంటే మంచిగా వస్తాయి బజ్జీలు. ఇంకా మనం అక్కడ పెన్నం కాలింటది, అక్కడ పోయి వేసేసుకుందాం బజ్జీలు. మనకు నూనె వేడైందా లేదా అని చిన్నది వేసుకొని టెస్ట్ చేసుకుంటాము. వేడైంది, బాగా బొల్లు వచ్చింది అది. ఇప్పుడు మనం బజ్జీ ఆహా ఏమి రుచి నూనెలో బాగా చేస్తున్న బజ్జీలు. మా నాన్న ఒకసారి మిర్చి బజ్జీ వేసే వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు చెప్తారు ఈ ట్రిక్. ఇలా అన్నామంటే లోపల ఉన్న మిర్చి బాగా కాలుతుంది. ఎంత బాగా బొల్లుగా వచ్చిందో. ఇలా ఇలా రావాలి బజ్జీ అంటే. బొల్లుగా అంటే ఏంటి శివలింగ్? బొల్లు అంటే బొల్లు అంటే అలా హోల్స్ వచ్చి మంచిగా మంచిగా ఉబ్బడం అన్నమాట, దాన్ని బొల్లు అంటారు. ఇప్పుడు బాగా వస్తున్నా, బాగా బొల్లుగా వచ్చి ఇప్పుడు తిప్పుతున్నాను. అయిపోయింది, మనం తీసేసుకోవచ్చు. ఇంకా నాకు ఎప్పుడు టేస్ట్ చేద్దామా అని ఉంది. ఇప్పుడు చల్ల చల్లగా ఉంది కదా, బాగా వేడి వేడిగా తిందాం రా. మా సైడ్ కర్నూలులో ఇది బుడ్డల పొడి పప్పుల పొడి ఏ దానికైనా బుడ్డల పొడి పప్పుల పొడి కాంబినేషన్ తో తింటారు. టేస్ట్ చేసి చెప్పవా ఎలా ఉందో? చాలా బాగుంది. మిర్చి బజ్జీ కూడా టేస్ట్. ఇప్పుడు ఏం దీంతో తినుకుంటూ యా